జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మరియు చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఉచ్చస్థితిలో ఉన్నారు. శత్రువులు నశిస్తారు మరియు శనితో కలిసి ఉన్నారు కాబట్టి శని తులా లగ్నానికి పరమయోగకారకుడు. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. బిజినెస్ పరంగా 7వ తారీఖు వరకు పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. 7 తర్వాత నుంచి బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. 27వ తారీఖు వరకు బిజినెస్ పరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుండబోతోంది. 27వ తారీఖు నుంచి మాత్రం బుధుడు అష్టమ స్థానానికి వెళ్తారు. కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మరియు సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నారు కాబట్టి మరియు కుటుంబాధిపతులు నీచబడి ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా మాత్రం 27వ తారీఖు నుంచి తగ్గించి పెట్టుకోండి, ఇబ్బందులు పడతారు. రాహు పంచమ స్థానంలోకి రాబోతున్నారు. కేతువు లాభస్థానానికి రాబోతున్నారు. ధనపరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి మరియు సంతాన పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీరు లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక సంతాన పరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నది. సప్తమాధిపతిలో అయిన కుజుడు మీకు దశమ స్థానంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మాత్రం మరి కుటుంబ సభ్యులతో కనుక గొడవలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్యుడు 14వ తారీఖు వరకు ఆయన మేషరాశిలో ఉంటారు మరియు 14వ తారీఖు నుంచి సూర్యుడు అష్టమ స్థానానికి వెళ్తారు. లాభాధిపతి అయిన సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 15వ తారీఖు నుంచి మీకు కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. గురువు అష్టమ స్థానం నుంచి 9వ స్థానానికి వెళ్ళబోతున్నారు మే 14వ తారీఖు నుంచి. ఇది చాలా చాలా మంచి విషయము. లాభాలంటూ చూస్తారు. ముఖ్యంగా ధనపరంగా కుటుంబ పరంగా మీరు 14వ తారీఖు నుంచి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు కుజుడు నిజబడి ఉన్నారు కాబట్టి జాబ్ చేంజ్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.